హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము డేటాబ్రిక్స్ అంటే ఏంటి? డేటాబ్రిక్స్ ఎవరు స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అని క్లియర్‌గా అయితే థియరీ అయితే చెప్పుకున్నాం గదా! సో, ఈ వీడియోలో గూడా మనం థియరీ గురించే మాట్లాడుకుందాం. ఎందుకు అంటే మనము డేటాబ్రిక్స్ యాక్చువల్‌గా అంటే లైక్ ప్రాక్టికల్‌గా స్టార్ట్ చేసే ముందు మనకి డేటాబ్రిక్స్ సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు ఖచ్చితంగా అయితే తెలిసుండాలి. ఓకే. ఆ కాన్సెప్ట్స్ మనకు తెలుసుంటేనే మనం ఈజీగా మనము వర్క్ చేయగలుగుతాం అనమాట డేటాబ్రిక్స్‌లో. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు డేటాబ్రిక్స్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ రెగ్యులర్‌గా అందరూ డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. దట్ ఈస్ నథింగ్ బట్ డేటాబ్రిక్స్ యొక్క మెడాలియన్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఓకే. సో, ఇది మెడాలియన్ ఆర్కిటెక్చర్ అంటాము. ఇది ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో ఓకే. వాళ్ళు ఆల్రెడీ చేసేసారు దీన్ని. కాపోతే ఆహ్, నేమింగ్ అనేది డిఫరెన్స్ అంతే. ఓకే. సో, మీరు ఆల్రెడీ మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో ఈటీఎల్ పైప్‌లైన్స్ క్రియేట్ చేసేటప్పుడు రీడు, ట్రాన్స్‌ఫార్ము, లోడు కాన్సెప్ట్‌లో సారీ ఆ కాన్సెప్ట్‌ల మీద వర్క్ చేశారు గదా! సేమ్ అవే ఇవి. కాపోతే వీటిని పిలిచే విధానం మారుద్ది అంతే. ఓకే. సో, దీన్ని మెడాలియన్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తాము. బేసికల్‌గా మెడాలియన్ ఆర్కిటెక్చర్ అంటే ఏం లేదు. మనకి 3 లేయర్స్ ఉంటాయన్నమాట. బ్రోంజు, సిల్వరు, గోల్డ్. ఓకే. బ్రోంజ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సీఎస్‌వి ఫైల్ ఉందనుకుందాం. ఓకే. సీఎస్‌వి ఫైల్. ఈ సీఎస్‌వి ఫైల్ ఇనిషియల్‌గా ఉన్న ఫైల్‌ని మనం ఏమని పిలుస్తామంటే రా డేటా అని పిలుస్తాం. ఓకే. రా డేటా. ఇనిషియల్‌గా ఉన్న ఫైల్‌ని రా డేటా అంటాం. సో, ఆ రా డేటాని ఈ బ్రోంజ్ ఓకే. ఈ బ్రోంజ్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ బ్రోంజ్ అనే కాన్సెప్ట్‌లో ఈ రా డేటాని మనము క్లీన్ చేస్తాం. క్లీనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎలా అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ లైక్ సారీ ఈ డూప్లికేట్స్ ఉండడం గానీ, నల్ వాల్యూస్ ఉండడం గానీ, బ్యాడ్ రికార్డ్స్, లేట్ డేటా సో, ఇట్లాంటి వాటిని మనము ఓకే. ఇలాంటి వాటిని మనము క్లీన్ చేస్తామనమాట. రా డేటాని క్లీన్ చేస్తాం. సో, ఆ కాన్సెప్ట్‌ని ఓకే. గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్‌ని మనము బ్రోంజ్ లేయర్ అంటాం. ఓకేనా? కాన్సెప్ట్ మాత్రమే. ఇక్కడేమి దీనికంటూ సెపరేట్‌గా ఏదో ఒక టెక్నాలజీ ఉంటుంది. లైక్ ఉంటుంది అని అనుకోవద్దు. ఆ కాన్సెప్ట్ ఏం లేదు. రా డేటాని మనం క్లీన్ చేయడం. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనదిగోండి ఈ లైన్ ఆఫ్ కోడ్ గాన చేసినట్లయితే సింపుల్‌గా ఈ లైన్ ఆఫ్ కోడ్ మనం చూసినట్లయితే దాన్ని మనం బ్రోంజ్ లేయర్ అంటాం అంతే. బ్రోంజ్ లేయర్. నెక్స్ట్ రా డేటాని క్లీన్ చేసాం గదా! క్లీన్ చేసిన తర్వాత రా డేటాలో నుంచి ఓకే. క్లీన్ చేసిన తర్వాత రా డేటాలో నుంచి మనకి కావాల్సిన డేటాని ఓకే. మనకి కావాల్సిన డేటాని ఫిల్టర్ చేస్తాం మళ్ళీ అగైన్. ఓకే. రా డేటాలో నుంచి క్లీన్ చేస్తాం. ఫస్ట్ క్లీన్ చేస్తాం. తర్వాత ఫిల్టర్ చేస్తాం. దాన్ని మనం ఇక్కడ ఓకే. సిల్వర్ అని పిలుచుకుంటాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఆఫ్టర్ రా డేటాలోంచి డూప్లికేట్స్ అయి క్లియర్ చేసిన తర్వాత అగైన్ మనం కొన్ని డేటాని ఫిల్టర్ చేస్తామనమాట. మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనం సింపుల్‌గా చూసాలంటే ట్రస్టెడ్ డేటా క్రియేట్ చేసుకుంటాం. రీయూజబుల్ ఫర్ మల్టిపుల్ యూజ్ కేసెస్. ఓకే. సో, రా డేటా క్లీన్ అయింది. క్లీన్ అయిన తర్వాత ఓకే. ఆహ్, ట్రస్టెడ్ డేటా ఒకటి క్రియేట్ చేసాం. ఓకే. ట్రస్టెడ్ డేటా ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అంతే. తర్వాత ఫైనల్‌గా ఏం చేస్తాము అంటే, వచ్చిన ఈ ఫైనల్ డేటాతో మనం అగ్రిగేషన్స్ చేస్తాం. అగ్రిగేషన్స్ లేదంటే డాష్‌బోర్డ్ రిపోర్ట్స్. సో, ఇవి క్రియేట్ చేస్తాం. అంటే డేటా ఆ డేటాని మనము ఇక్కడ గోల్డ్ లేయర్ అంటాం. ఏం లేదబ్బా! 3 టేబుల్స్ ఉంటాయి. 3 టేబుల్స్ ఉంటాయి. ఓకే. 3 టేబుల్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనకి సీఎస్‌వి ఫైల్ వచ్చింది. సో, సీఎస్‌వి ఫైల్‌లో మనం పైస్పార్క్ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఈ సీఎస్‌వి ఫైల్‌లో ఉన్న ఈ రా డేటా ఏదైతే ఉందో దాన్ని కొంచెం క్లీన్ చేసి ఈ టేబుల్‌లో స్టోర్ చేస్తాం. ఈ టేబుల్‌లో స్టోర్ చేయడాన్ని దీన్ని బ్రోంజ్ అనే కాన్సెప్ట్ అంటాం. ఓకే. ఇక్కడ రాసే స్క్రిప్ట్ ఇక్కడ రాసే స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్రోంజ్ లేయర్‌కి సంబంధించిన స్క్రిప్ట్ అంటాం. ఇక్కడి నుంచి మళ్ళీ డేటాని రీడ్ చేస్తాం. రీడ్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేసుకుంటాం. ఇక్కడ క్లీన్ చేస్తాం. ఇక్కడ ఫిల్టర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా ఒక స్క్రిప్ట్ ఉంటుంది. పైస్క్వేర్ స్క్రిప్ట్. ఇక్కడ ఈ టేబుల్‌లో స్టోర్ చేస్తాం. సిల్వర్ టేబుల్. సిల్వర్ టేబుల్ అంటాం. ఓకే. ఈ టేబుల్‌లో స్టోర్ చేసినప్పుడు ఈ టేబుల్‌లో ఉన్న డేటా ఏందంటే ట్రస్టెడ్ డేటా అన్నమాట. ఓకే. ఈ ట్రస్టెడ్ డేటాని యూజ్ చేసుకొని ఇక్కడ మనము అగ్రిగేషన్స్ చేస్తాం. అగైన్ ఇక్కడ కూడా ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే. అండ్ ఫైనల్ డేటా ఇక్కడొచ్చి స్టోర్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఈ డేటాని మనం లైక్ నెక్స్ట్
డేటా అనాలిసిస్‌కి, మోడల్స్ బిల్డ్ చేసుకోవడానికి వాటిలన్నిటికి ఈ డేటా యూజ్ చేస్తాం. ఈ ఫ్లో ఏదైతే ఉందో దీన్నే మనము మెడాలియన్ ఆర్కిటెక్చర్ అంటాం అంతే సింపుల్‌గా చెప్పాలంటే. మీకు ఇంకా సింపుల్‌గా అర్థం అవ్వడానికి నేను ఇంకొకటి చెప్తాను. సో చూడండి. బ్రోంజ్ లేయర్ ఇక్కడ చూస్తే రా డేటా, డూప్లికేట్స్, నల్లు, బ్యాడ్, లేట్. ఓకే. ఆఫ్టర్ రా ఇంజెషన్. ఇక్కడొచ్చేసి క్లీన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్. మనము ఈటీఎల్‌లో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఉంది గదా! ఈ ట్రాన్స్‌ఫార్మ్ కాన్సెప్ట్స్‌లే ఇవన్నీ గూడా. ఇది ట్రాన్స్‌ఫార్మ్ 1, ట్రాన్స్‌ఫార్మ్ 2, ట్రాన్స్‌ఫార్మ్ 3. ఓకే. ఇది ట్రాన్స్‌ఫార్మ్స్ అన్నమాట. ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నావు డేటాని. సో, ఇక్కడికొచ్చే లోపలికి రా డేటా క్లీన్ చేయడం, డూప్లికేట్స్, నల్ వాల్యూస్ రిలీజ్ చేయడం. ఇది ట్రాన్స్‌ఫర్మేషన్. ఈ కాన్సెప్ట్‌ని మనం బ్రోంజ్ లేయర్ అంటాం. ఇక్కడికొచ్చేసే లోపలికి డూప్లికేట్స్, క్లీన్, టైపు, డేటా వాలిడేషన్ దాన్ని ఇక్కడ చేసాం. ఈ కాన్సెప్ట్ మనము సిల్వర్ లేయర్ అంటాం. ఇక్కడికొచ్చే లోపలికి మనకు ఫైనల్‌గా డేటాని అగ్రిగేట్ చేయడము, కేపీఐ రిపోర్ట్స్, డాష్‌బోర్డ్స్, ఎంఎల్ ఫీచర్స్‌ని గెట్ చేయడం. దాన్ని మనం ఇక్కడ గోల్డ్ లేయర్ అంటాం. సో, ఇప్పుడు దీనికి ఓకే. ఇక్కడ టీ అయితే దీనికి ఈ ఏమవుతది? ఈ ఏమవుతది? బ్రోంజ్ లేయర్ అవుతది. ఓకే. బ్రోంజ్ లేయర్ సారీ. బ్రోంజ్ లేయర్ ఇస్ ద ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్. దీనికి లోడ్ ఏమవుతది? గోల్డ్ లేయర్ అవుతది. ఇప్పుడు దీనికి ఈ ఏమవుతది? ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? సిల్వర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటాం. లోడ్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్‌ఫార్మ్ చేసి ఫైనల్‌గా ఈ దిగుడ లైక్ ఈ గోల్డ్ లేయర్‌లో స్టోర్ చేయడాన్ని అదే లోడ్ అంట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఈ అంటే ఏంది? ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంది? రా ఫైల్స్. ఓకే. రా ఫైల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ట్రాన్స్‌ఫర్మేషన్ అప్లై చేస్తాం. మరి లోడ్ ఏంది? లోడ్ వచ్చేసి సిల్వర్ అన్నమాట. ఓకే. ఇలా. సో, ఇవన్నీ కూడా 3 స్క్రిప్ట్‌లు. ఇది స్క్రిప్ట్ 1. ఓకే. ఈటీఎల్ స్క్రిప్ట్ 1 అండ్ ఇక్కడొచ్చేసి ఈటీఎల్ స్క్రిప్ట్ 2 అండ్ ఇక్కడొచ్చేసి ఈటీఎల్ 3. 3 స్క్రిప్ట్‌లుంటాయి. ఓకే. సో, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. జస్ట్ టర్మినాలజీ మారుతదంతే. ఇవి ఎందుకు మెయింటైన్ చేసుకుంటామంటే కోడ్ మెయింటెనెన్స్ కోసము, డేటా మెయింటెనెన్స్ కోసము. దీన్ని ఓవరాల్‌గా మనం ఒక కోడ్ రూపంలో చూస్తున్నట్లయితే ఇదండి. ఇది ఈటీఎల్ కోడ్. ఫస్ట్ ఈటీఎల్ కోడ్. ఇది 1 ఇది ఈటీఎల్ కోడ్ 2 ఇది ఈటీఎల్ కోడ్ 3. ఓకే. సో, బ్రోంజ్ లేయర్ అని పెట్టుకున్నాం పేరు. కోడ్ అయితే ఇదండి. మనం రాసాం. ఎక్స్ట్రాక్ట్ రీడ్ చేసింది, రైట్ చేసింది. ఓకే. రీడ్, రైట్. మధ్యలో సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాం గదా! ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ లైక్ ఇక్కడ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. లైక్ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇక్కడ మిస్ అయింది. ఓకే. నెక్స్ట్ సిల్వర్‌కొచ్చేసి చూడండి. అగైన్ ఇక్కడ రీడ్ ఉంది. ఎక్కడి నుంచి రీడ్ చేస్తుంది? సారీ లోడ్ డేటా. ఎక్కడి నుంచి లోడ్ చేస్తుంది అంటే ఇక్కడ మనము లోడ్ చేసిన ఈ బ్రోంజ్ లేయర్ అంటే జస్ట్ మళ్ళీ చెప్తున్నాను టెర్మినాలజీస్ పేర్లు మాత్రమే ఇవి. ఈ బ్రోంజ్ లేయర్‌లో నుంచి ఇక్కడ డేటా లోడ్ చేసింది. సంథింగ్ ఫిల్టర్ అప్లై చేసింది. అండ్ క్లీన్ డేటా డాట్ రైట్ ఎక్కడికి అప్లై చేస్తుంది? ఆర్డర్స్. సో, ఈజీ అగైన్ ఈ-కామర్స్ సిల్వర్ ఆర్డర్స్‌లోకి స్టోర్ చేసింది. సిల్వర్‌లో ఇప్పుడు డేటా ఉంది. ఇప్పుడు ఈటీఎల్ ఇదేం చేస్తది? సిల్వర్ టేబుల్‌లో ఉన్న డేటాని ఇక్కడ చూడండి. ఆర్డర్స్ ఇదండి. లోడ్ చేసుకుంటుంది. అండ్ ఇది ఎక్కడ స్టోర్ చేస్తదంటే గోల్డ్. ఈ-కామర్స్ గోల్డ్. అన్ని S3 మళ్ళీ. S3 బకెట్ ఏం లే ఎస్ S3 బకెట్‌లోనే ఓకే. ఓకే. సో, బ్రోంజ్ ఫోల్డర్ ఒకటుంటుంది. సిల్వర్ ఫోల్డర్ ఒకటుంటుంది. అండ్ గోల్డ్ ఫోల్డర్ ఒకటుంటుంది. బ్రోంజ్‌లో వచ్చేసి రా డేటా తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. తర్వాత బ్రోంజ్‌లో నుంచి డేటాని రీడ్ చేసి సిల్వర్‌లో స్టోర్ చేస్తాం. సిల్వర్ నుంచి డేటాని తీసుకొచ్చి క్లీన్ చేసి గోల్డ్‌లో స్టోర్ చేస్తాం. దట్ ఈస్ ద స్ట్రక్చర్. ఓకే. సో, సింపుల్. దీన్నే మనం మెడాలియన్ ఆర్కిటెక్చర్ అంటాము. ఓకే. మెడాలియన్ స్ట్రక్చర్ అంటాము. సో, మీరు మెడాలియన్ స్ట్రక్చర్ రాగానే ఏం లే రా డేటాని క్లీన్ చేసి ఫైనల్‌గా ప్రొడక్షన్ లెవెల్ డేటాకి ప్రిపేర్ చేయడం అన్నమాట. సో, ఇట్లా ఇండివిడ్యువల్‌గా చేయడం వల్ల ఏందంటే మల్టిపుల్ డెవలపర్స్ ఒక్కొక్క లేయర్ మీద వర్క్ చేస్తారు. అండ్ వచ్చిన డేటాని మల్టిపుల్ లేయర్స్ పంచుకొని వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. అంతే. ఓకే. ఇది మెడాలియన్ ఆర్కిటెక్చర్. సో, మీకు డేటాబ్రిక్స్ గురించి అర్థమైంది. డేటాబ్రిక్స్ ఎవరు నేర్చుకోవాలో అర్థమైంది. అండ్ ఇప్పుడు మనకి మెడాలియన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? దాన్ని విజువల్‌గా కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. ఓకే. కోడ్ చూద్దాం. కోడ్ స్ట్రక్చర్ చూద్దాం. ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ వస్తాయి. ఏం లేదు నేను చెప్తున్నా ఆల్రెడీ మీరు ఈటీఎల్ చేశారు. ఓకే.
సో, మామూలుగా ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఈటీఎల్ ప్రాజెక్ట్ చేశారు. ఎక్కడ మనకి ఈటీఎల్ ప్రాజెక్ట్ చేసాం మనం? మన ఈ రోడ్ మ్యాప్స్‌లో మనం చేసిందంతా కూడా డేటా ఇంజినీరింగ్‌లో మనం చేసిందంతా కూడా ఈటీఎల్ స్ట్రక్చర్సే. ఇవన్నీ కూడా చూడండి ఈటీఎల్ ఓకే. ఓకే. ఇవన్నీ మనం ఈటీఎల్ చేసాం. ఆల్రెడీ ఈటీఎల్ ప్రాజెక్ట్స్ చేసేసాం. సేమే కాపోతే ఇక్కడేందంటే పదాలు మారినియనమాట. పిలిచే విధానం మారిందంతే. బ్రోంజ్ లేయర్ అని, సిల్వర్ లేయర్ అని, గోల్డ్ లేయర్ అని వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అండ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అంతే. ఓకే. రైట్. సో, మనం నెక్స్ట్ థియరీ కట్ చేసుకుందాం. తర్వాత ఇంకోటి ఉంది మనకి మెయిన్ మెడాలియన్ ఎలక్ట్రిక్స్ తర్వాత ఆహ్, లైక్ లేక్ హౌస్ కాన్సెప్ట్ ఒకటుంటుంది. లేక్ హౌస్. ఈ లేక్ హౌస్ కాన్సెప్ట్ గురించి మళ్ళీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి బ్రెయిన్‌లో ఉంటే మనం ఈజీగా యాక్చువల్లీ డేటాబ్రిక్స్ ఆల్రెడీ మీరు చేసేసారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఎక్కడ వర్క్ అయిపోయిందంటే మీరు ఈటీఎల్ ప్రాజెక్ట్స్ చేశారు గదా! ఈటీఎల్ ప్రాజెక్ట్స్ అవే డేటాబ్రిక్స్ అవే. లైక్ స్పార్క్ రిలేటెడ్ కోడ్ రాసారు గదా! అదే. దేర్ ఈస్ నో డిఫరెన్స్. కాకపోతే ఆహ్, పిలిచే విధానము, ఓకే. మాట్లాడే విధానము ఇయన్నీ మారతాయి అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాము? బ్రోంజ్ లేయరు, సిల్వర్ లేయరు, గోల్డ్ లేయర్ అంటున్నాం. మన ఈటీఎల్‌లో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్కడి నుంచి లోడ్ చేసాము. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఏం ట్రాన్స్‌ఫార్మ్ చేసాము, ఎక్కడికి లోడ్ చేస్తున్నాము. దీంట్లో అదే కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో అదే కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో అదే కాన్సెప్ట్ ఉంటుంది. కాపోతే పెట్టుకున్న పేర్లనమాట. ఓకే. బ్రోంజ్ లేయర్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఓకే. రా డేటాని క్లీన్ చేసాడని. సిల్వర్ లేయర్ అంటే ఓకే. ఆల్రెడీ క్లీన్ అయిన డేటాని లోంచి డేటాని ఫిల్టర్ చేసాడని అర్థం. గోల్డ్ లేయర్ అంటే ప్రొడక్షన్ రిలేటెడ్ డేటాని రెడీగా ఉందని చెప్పేసి ఆ స్క్రిప్ట్ అనమాట. ఆ లాజిక్ ఉంటుంది దీంట్లో. అట్లా. సో, అలా ఐడెంటిఫికేషన్ కోసం మనము ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతున్నాం. ఒక రూల్‌ని ఫాలో అవుతున్నాం అంతే. ఓకే. రైట్. సో, మనం నెక్స్ట్ వచ్చేసి లేక్ హౌస్ గురించి తెలుసుకుందాము. అది కూడా తెలుసుకున్న తర్వాత రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత మనం ఒక్క ప్రాజెక్ట్ చేస్తే చాలు మొత్తం కవర్ అయిపోతాయి. అందుకే ఇది 2 డేస్ చాలు. మీకు జస్ట్ 2 డేస్ డేటాబ్రిక్స్ కవర్ అయిపోతది. జస్ట్ 2 డేస్‌లో డేటాబ్రిక్స్ అయిపోతది. అంతే. తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అవుదాం మనం. రైట్.